హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైథిలి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ 50. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? జూలీతో గొడవపడి బయలుదేరిన జాన్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిలో చాలాసార్లు అగస్త్యకి కాల్ చేశాడు. కానీ తను రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడైతే జాన్ ఫ్లైట్ టేకప్ తీసుకుందో స్విచ్ ఆఫ్ చేశాడు ఫోన్ని. ఆ తర్వాత అగస్త్య ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా జాన్ రెస్పాండ్ అవ్వట్లేదు అని మనసులో అనుకుంటూ కాల్ చేస్తూనే ఉంటాడు అగస్త్య. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను అంటూ కాల్ కట్ చేసి ఫోన్ లాక్కుంది ప్రాప్తి. ఎస్ పప్పా, దిస్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్ యు నో అంటుంది క్యూట్ గా సన. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ, మళ్ళీ రిపీట్ చేయను అంటాడు అగస్త్య పాపతో. దాంతో హ్యాపీ అయిపోతుంది సన తన మాట విన్నందుకు. పప్పా మళ్ళీ చూల్ ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది క్యూట్ గా. అక్కడ అతనికి బాగా నచ్చింది. స్కూల్ ప్లే గ్రౌండ్ లో చాలాసేపు ఆడుకుంది. అలాగే క్లాస్ రూమ్ లో కూడా చాలా మంది పిల్లల్ని చూసి సర్ప్రైజ్ అయిపోయింది సన. తను అక్కడే కాసేపు ఆడుకోవాలని అనుకుంది. కానీ టుమారో స్కూల్ ఫస్ట్ డే అని చెప్పి తనకి చాలాసేపు నచ్చజెప్పుకొని తీసుకొచ్చేశారు. టుమారో నీకు కొత్త యూనిఫామ్ ఇంకా కొత్త షూస్ తో రెడీ అయ్యి గాడ్ బ్లెస్సింగ్ అండ్ తాత నానమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్ కి వెళ్ళాలి అని చెప్తుంది పాపకి ప్రాప్తి. దానికి హుషారుగా ఓకే మామీ అంటుంది సన. వాళ్ళిద్దరిని అలా చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతాడు అగస్త్య. ఆ తర్వాత జాన్ కి మరొకసారి కాల్ చేస్తాడు. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటికి చేరుతారు. హాల్లో అడుగు పెడుతున్న అగస్త్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు కాసేపు. సోఫాలో కూర్చున్న పర్సన్ ని చూసి. సేమ్ టైం ప్రాప్తి ఎవరో గెస్ట్ అనుకుంటూ పాపని ఎత్తుకుని అలాగే పైకి వెళ్తూ ఉండగా గట్టిగా వెనక నుంచి ఏడుపు శబ్దం వినిపించడంతో తిరిగి చూసి షాక్ అయిపోతుంది. ఆ అమ్మాయి అగస్త్యని గట్టిగా హగ్ చేసుకొని ఐ మిస్ యూ సో మచ్ హనీ, ఐ లవ్ యూ అంటూ ఆమె రెండు చేతుల్లోకి అగస్త్య ఫేస్ ని తీసుకొని చెంపపైన ముద్దు పెట్టి ఇంకాస్త గట్టిగా హగ్ చేసుకుంది లైలా. అగస్త్య షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. ప్రాప్తి కళ్ళ నిండా నీళ్లతో అగస్త్య లైలాను అలా చూస్తూ ఉండిపోతుంది. వారం తర్వాత శేషుశాస్త్రిని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన నాగులికి ఇంట్లో ఏదో వేడుక జరుగుతున్నట్టు మొత్తం అలంకరించడం చూస్తాడు. గేటు నుంచి లోపలికి వచ్చేసరికి ఒక పక్కన భోజనం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అవన్నీ చూసుకుంటూ ఏదో పూజ అనుకొని ఏం జరుగుతుందిరా సాయిలు ఇంట్లో అని అడుగుతాడు మామూలుగా నాగులు. ఆయ్ రానమ్మ గారికి పెళ్ళండి అన్నాడు సాయిలు. దాంతో ఏంటి శేషుబాబుని అల్లుడులాగే కాక వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళకి పెళ్లి జరగలేదని మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తున్నారా? శైలేష్ బాబులో చాలా మార్పు వచ్చింది. ఇకపైన మనిషిలాగా బతికితే బాగుండేది అని శేషుని మెల్లిగా నడిపించుకుంటూ హాల్లోకి అడుగుపెట్టిన ఇద్దరు అదిరిపోయారు షాక్తో. తాము చూస్తున్నది కళా నిజమా అర్థం కాలేదు. ఇద్దరూ షాక్ అవుతూ అలాగే నిలబడిపోయారు. అప్పుడే గట్టి మేళం మోగి రాగిని మెడలో ఒక వ్యక్తి తాళి కట్టాడు. ఏడుస్తూ కట్టించుకుంది రాగిని. పక్కనే తన 6 ఏళ్ల కొడుకు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఆ పెళ్లి వేడుకలో అందరికీ కూల్ డ్రింక్స్ సప్లై చేస్తున్నాడు.
ఏంటిది రాగినికి మళ్ళీ పెళ్ళేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరుస్తూ వచ్చాడు ఎక్కడలేని ఓపిక తెచ్చుకొని శేషుబాబు. అంతే, ఒకే ఒక తన్ను తంతే హాల్ డోర్ నుంచి బయటపడ్డాడు శేషు. ఆ తన్నింది ఎవరో కాదు, కోమా నుంచి బయటికొచ్చిన శైలేష్. ఇవాళ 50 ఎపిసోడ్ కంప్లీట్ కాబోతుంది. నిజంగా మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇంత మంచి రెస్పాన్స్ ఇంత తక్కువ కాలంలో నాకు యూట్యూబ్లో వస్తుందని తెలియదు. నేను యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు జీరో నాలెడ్జ్. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రాసెస్ ఏంటో నాకు ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా అన్నీ తెలుస్తున్నాయి. దీనికంతా కారణం మీరే. మీరు చూపిస్తున్న అభిమానానికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇక స్టోరీలోకి వెళ్దాం. గంభీరమైన తన ముఖాన్ని ఇంకాస్త వికారంగా మారుస్తూ, ఎవర్రా రాగిని? అది నా చెల్లెలు. నీకెంత దమ్ముంటే దాన్ని పెళ్లి చేసుకొని దానితో కాపురం చేసి దానిని తల్లిని చేశావు. ఇప్పుడు నీ పెళ్ళాం అనిపించుకున్న దాన్ని వేరొకటి పెళ్ళాన్ని చేశాను. ఇప్పుడేం చేస్తావురా? అప్పుడంటే నా నుంచి పారిపోయావు. ఇక నీకు పుట్టిన బిడ్డని నా ఇంట్లో పనివాణ్ణి చేస్తాను. ఇప్పుడేం చేస్తావురా అని మరొకసారి అడిగాడు శైలేష్. ఇది అన్యాయం, ఇది అక్రమం. భార్యాభర్తల మధ్యలా గొడవలు అవుతాయి. వీలైతే మమ్మల్ని కలపాలి, కానీ ఇలా నా భార్యకు మరొక పెళ్లి చేస్తావా? చాలా బాధగా శేషు పైకి లేచి అరుస్తాడు. నిజానికి అతను ఏడుస్తున్నాడు. ఆ మాట వినగానే గొంతు పట్టుకున్నాడు శైలేష్ చాలా గట్టిగా. ఊపిరి అందడం లేదు శేషుకి. అన్నయ్య, నీకు దండం పెడతాను, ఆయన్ని ఏమీ చేయకు. మా మీద దయచల్చి మమ్మల్ని వదిలేయ్ అంటూ బయటికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది రాగిని. ఒకే ఒక్క చెంపదెబ్బ రాజమని కొట్టి, ఒసేయ్ నోరుముయ్, ఇప్పుడు నీ మెడలో తాళి కట్టిన వాడే నీ భర్త. నీ భర్త ముందు వేరొకడిని భర్త అనకూడదు అంటుంది రాజమణి. అమ్మా, నువ్వు తల్లివేనా? నన్ను, నా పిల్లల్ని, నా భర్తని వేరు చేసి నాకు మరో పెళ్లి చేస్తావా అంటుంది ఏడుస్తూ రాగిని. మరొక చెంప దెబ్బ కొట్టింది. అంతే, కింద పడిపోతున్న రాగిణిని వెంటనే పని వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఎవరు భర్త, ఎవరు భార్య? నా ఇంట్లో పనివాడిగా కూడా అర్హత లేని నువ్వు నా చెల్లెలికి మాయమాటలు చెప్పి లేవదీసుకుపోతావా? ఆ టైంలో నీ రాత బాగుండి నా చేతికి చిక్కలేదు, కానీ ఇప్పుడు చిక్కావు చూడు. ఇక నీ తలరాత పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ రాత రాసేది నేను కాబట్టి అని క్రూరంగా అంటూ శేషు మెడపై కత్తి పెట్టాడు శైలేష్. ఇకపైన నువ్వు కూడా నా ఇంట్లో పనివాడివి. నా ఇంటి మరుగుదొడ్లు కడగాలి. అలా అయితేనే నీకు ఊపిరి అంటాడు శేషు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ భయంకరంగా భీకరిస్తూ శైలేష్. సహజంగానే భయస్సుడైన శేషు భయపడిపోయి మరొకసారి కింద పడిపోయాడు. వెంటనే తన మనుషులతో పెరట్లో ఉన్న మరుగుదొడ్లు కడిగించమని ఆర్డర్ పాస్ చేశాడు శైలేష్. నలుగురు శేషుని బలవంతంగా ఇంటి వెనక పెరట్లోకి తీసుకెళ్తారు. రాగిని, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను వస్తున్నా, ఇది నీ పెళ్లి కాదు, నువ్వు భయపడకు అని వెనక నుంచి అరుస్తున్నాడు శేషు. అతని మాటలు విని వికారంగా నవ్వుతాడు శైలేష్. ఇప్పుడు కదా నా ఇంటికి అందం వచ్చింది, నా కొడుకు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు, మళ్ళీ నా ఇంటికి పూర్వ వైభవం రానుంది అని గర్వంతో విర్రవీగుతుంది రాజమణి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని నాగులు తల గిర్రున తిరిగిపోయింది. లైలా తనకు జరిగిన పెళ్లి 20 సెకండ్ల చిన్న వీడియో క్లిప్ తో పాటు పెళ్లి జరిపించిన ఫాదర్ నుంచి ఒక సర్టిఫికెట్ కూడా చూపించింది. సర్టిఫికెట్ ఏమో కానీ ఆ వీడియో క్లిప్ చూస్తుంటే ప్రాప్తికి గుండె బాధగా బరువెక్కింది. మౌనంగా ఒక మూలన నిలబడింది. ఆ వీడియో నాన్ స్టాప్ గా రన్ అవుతూ ఉంది టీవీలో. ఒక కన్నుతో ప్రాప్తిని గమనిస్తున్న అగస్య పైకి లేచి, దిస్ ఈస్ నాన్ సెన్స్. ఈ వీడియో ఏంటి, ఈ సర్టిఫికెట్ ఏంటి?
నువ్వు నీ డిసీజ్ నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి బాగైనందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వస్తూ వస్తూ నా లైఫ్‌లో ప్రాబ్లమ్‌ని తెస్తుంది అనుకుంటే, నా ఇంటి కాంపౌండ్ వాల్ కూడా నువ్వు అడుగు పెట్టేదానివి కాదు. ఎనీవేస్ కనిపిస్తుంది కదా! దీన్ని పెళ్లి అని ఎవరు అనరు. అది ఎలాంటి టైంలో జరిగిందో నా ఫ్యామిలీకి తెలియకపోయినా, మీ ఫ్యామిలీకి తెలుసు. ఆ టైంలో నువ్వు కాన్షియస్‌లో కూడా లేవు. నీ అంగీకారం లేదు. అసలు ఇది పెళ్లి నేను అనుకోవడం లేదు. చావు బతుకుల్లో ఉన్న నీ ఆఖరి కోరిక తీరాలి. సేమ్ టైం మీ నానమ్మ కోరిక కూడా అది అని నా ఫ్రెండ్ అంటే ఏదో సహాయంలా నేను చేశాను తప్ప నిన్ను ఇష్టపడి కాదు. అర్థమైందా? అన్నాడు అగస్త్య లైలాని చూస్తూ. మీరు ఎన్ని అనుకున్నా నేను మిమ్మల్ని నా భర్త అనుకుంటున్నాను. నేను అప్పుడు అంగీకారం తెలపకపోవచ్చు. కానీ నా గుండెలో ఉన్నది మీరే. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉంటాను. అందుకే ఆ ప్రేమే నన్ను కాపాడింది. ఎందుకంటే నేను కోమా నుంచి బయటికి వచ్చాక నాకు ఏమీ గుర్తుకు లేదు. ఒక మెమరీ లాస్ పేషెంట్‌ని అని డాక్టర్ డిక్లేర్ చేసేశారు. నేను పుట్టి పెరిగిన ఇల్లు, వాతావరణం, నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, నా ఫ్రెండ్స్, నానమ్మ అన్న ఏది ఏది నాకు గుర్తుకు రాలేదు. మైండ్ మొత్తం ఒక ప్లెయిన్ పేపర్‌లా మారిపోయింది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, మీరు నాకు వెడ్డింగ్ రింగ్ తొడుగుతున్నప్పుడు నేను కాన్షియస్‌లోనే ఉన్నాను. అప్పుడు ఎవరో మిమ్మల్ని పిలిచిన మీ పేరు నా చెవి నుంచి మెదడులో రికార్డ్ అయిపోయింది. ఇంకా మీ రూపం నా కన్నుల్లోంచి నా గుండెల్లో ముద్ర పడిపోయింది. 4 ఇయర్స్ తర్వాత నేను కోమా నుంచి బయటికి వచ్చాక మొదటగా పలికిన పేరు అగస్త్యనే. నా కళ్ళు ఆత్రంగా వెతికింది మిమ్మల్నే. డాక్టర్స్ నేను బ్రతకడం మిరాకిల్ అని చెప్పారు. కానీ అది మిరాకిల్ కాదు. మీ ప్రేమే అని నేననుకుంటున్నాను. అదే నమ్మకంతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామని కాదు. నేను మీ భార్యగా మీతో జీవితం పంచుకోవాలని. బట్ ఇక్కడికొచ్చాక మీకు పెళ్లయిందని తెలిసింది అగస్త్య. నిజంగా నేను చాలా బాధపడ్డాను. బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నేను లేననుకుని వేరొకరిని పెళ్లి చేసుకున్నారు కదా! ఇప్పుడు వాళ్ళని వదిలేయమనడం కూడా పద్ధతి కాదు. ఇన్‌ఫాక్ట్ ఆమె మీతో ఉంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. నాకు కావాల్సింది మీరు అని తన మాట పూర్తి కాకముందే యూ ప్లీజ్ షట్ అప్. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా లైఫ్‌లో ఇంకొకరా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? నా లైఫ్‌లో ఇంకొకరు కాదు. తను. తనే నా లైఫ్ అని ఆ మాట అంటున్నప్పుడు ప్రాప్తి వైపు చెయ్యి పెట్టి చూపిస్తాడు అగస్త్య. కోపంగా చూస్తుంది లైలా ప్రాప్తిని. అండ్ సేమ్ టైమ్ నువ్వు మా లైఫ్‌లో ఇంకొక పర్సన్‌వి అని కూడా నేను అనుకోను. ఎందుకంటే యువర్ స్ట్రేంజర్. నా దృష్టిలో నువ్వొక స్ట్రేంజర్‌వి. డూ యూ అండర్‌స్టాండ్? అని గట్టిగా అరుస్తాడు కోపంగా అగస్త్య. భయపడిపోతుంది లైల. అలాగే విజయ కూడా. ప్రాప్తి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. వెంటనే విజయ రఘురాంని కదిలిస్తుంది. చూడమ్మాయ్, నీ పిచ్చి మాటలు మేము పట్టించుకోము. కోమా నుంచి బయటికొచ్చావు కదా! నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా. ముందు జాన్ ఇక్కడికి రాని. ఆ తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అన్నాడు రఘురాం. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.